బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఉదయం వంగవీటి రాధాకు ఛాతీలో నొప్పి వచ్చింది. రాధాకు సడన్ గా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాధాను పరీక్షించిన వైద్యులు ఆయనకు యాంజియో చేసి స్టంట్ వేశారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. ఇవాళ ఉదయం వంగవీటి రాధాకు ఛాతీలో నొప్పి వచ్చింది. రాధాకు సడన్ గా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాధాను పరీక్షించిన వైద్యులు ఆయనకు యాంజియో చేసి స్టంట్ వేశారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వంగవీటి రాధాకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? శాలిని, మొత్తానికి ఈ రోజు ఒక విషయంలో ఏదైతే విజయవాడ కీలక నేతగా ఈరోజు ఉదయం ఆయన నివాసంలో కూడా ఛాతీ నొప్పి రావడం జరిగింది. మరి వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే కుటుంబ సభ్యులు అయితే మాత్రం వంగవీటి రాధాను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే వెంటనే ఆయనకు స్టెంట్ వేయాలని చెప్పి కూడా చెప్పారు. మరి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒకసారిగా కూడా ఆయనకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం వంగవీటి రాధా పరిస్థితి అయితే మాత్రం నిలకడగానే ఉందని చెప్పి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదంటూ ఇప్పటికే వైద్యులు అయితే మాత్రం సూచించారు. మరి ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాకు ఒకసారిగా అస్వస్థతకు గురి కావడంతో కూడా పెద్ద మొత్తంలో ఆయన అభిమానులు అంతా నివాసం వద్దకు చేరుకోవడమే కాకుండా హాస్పిటల్ వద్దకు కూడా చేరుకొని ప్రస్తుతం ఆయన అయితే మాత్రం పరామర్శిస్తా ఉన్నారు. ప్రస్తుతం వంగవీటి రాధా విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రాధాకు మైల్డ్ స్ట్రోక్ తప్ప ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇప్పటికే వైద్యులు అయితే మాత్రం తెలిపారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులు కూడా తెలపడంతో ఒకసారిగా అభిమానులు అయితే మాత్రం కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వంగవీటి రాధా ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో కూడా డాక్టర్లు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఆయనకి ప్రస్తుతం అయితే మాత్రం స్టెంట్ వేయాల్సినటువంటి నేపథ్యంలో స్టెంట్ వేశారు కాబట్టి మరొక 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంచేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నటువంటి అనంతరం కూడా వంగవీటి రాధా అయితే మాత్రం డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. వంగవీటి రాధా గత 2 రోజులుగా కూడా ఛాతీ నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు తెలియనప్పటికీ ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలోనే విజయవాడలోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం అయితే మాత్రం జరిగింది. ఏదేమైనా వంగవీటి రాధాకు ప్రాణాపాయం తప్పడంతో కూడా ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఊపిరి తీసుకున్నారు. శాలిని, ఓకే, మరి ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ ఏం చెప్తున్నారు పవన్? ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మైల్డ్ స్ట్రోక్ మాత్రమే రావడం జరిగింది. వెంటనే ఆయనకు యాంజియోగ్రామ్ చేసినటువంటి అనంతరం స్టెంట్ వేయాలని చెప్పి భావించారు. స్టెంట్ వేసినటువంటి అనంతరం ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టుగా కూడా డాక్టర్లు అయితే మాత్రం తెలియజేశారు. డాక్టర్ దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి దాదాపుగా 2 బృందాలుగా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. వంగవీటి రాధాకు ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి కూడా తెలపడం అయితే మాత్రం జరిగింది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోపక్క వంగవీటి రాధాకు ఎలా ఉంది అనేటువంటి దానిపై కూడా అభిమానులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా పెద్ద మొత్తంలో హాస్పిటల్ వద్దకు చేరుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఎవరు కూడా రావద్దు, ప్రస్తుతం వంగవీటి రాధాకు ఎక్కడా కూడా ప్రాణాపాయం లేదు, ఈ విషయాన్ని ఎవరు కూడా కాంట్రవర్సీ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి అభిమానులను తాకిడిని తట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు కూడా హాస్పిటల్ వద్ద పూర్తిస్థాయిలో కూడా బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం డాక్టర్లు మొత్తం చేరుకున్నారు. మరి వంగవీటి రాధాకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా మీడియాకు వివరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.